నమస్తేనండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు వారాహి అమ్మవారి దీక్షలో మూడవ రోజున నేను ఉన్నాను. ఈరోజు కర్ణాటక స్టేట్‌లో ఉన్నటువంటి హంపికి వచ్చానండి. ఇదంతా కూడా శ్రీకృష్ణదేవరాయలు పాలించినటువంటి సామ్రాజ్యం అండి. ఇక్కడ విరూపాక్షి టెంపుల్‌ను ఆ యొక్క స్వామివారిని దర్శించుకున్నాను. ఆ స్వామివారిని దర్శించుకొని నేను ఒకటే కోరుకున్నానండి. నేను వారాహి దీక్షలో ఉండి నేను చెప్తున్నాను. 2034 సంవత్సరంలో నేను ముఖ్యంగా 2034 సంవత్సరం 100 కోట్లు, సుమారుగా 100 కోట్లు సంపాదించబోతున్నారు. అది ఒకటి తులారాశి వారు, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి. నేను చెప్పేది అక్షరాల నిజం అండి. నేను వారాహి దీక్షలో ఉండి తప్పు చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ఎందుకంటే నేను ఏదైనా తప్పు చెప్తే ఆ అమ్మవారు నన్ను శిక్షిస్తుంది. నేను 100%, ఎందుకంటే జాతక స్థితిగతులు చాలా సంవత్సరాల తర్వాత ఈ 4 రాశులకు మహర్దశ పట్టింది. నిజంగా మీరు నమ్మండి, మీ ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మార్పుని తీసుకొస్తా. ఆ తీసుకొచ్చే బాధ్యత నాది. ఎందుకంటే మనం ఎన్ని గుళ్ళోకి వెళ్ళి, గోపురాలకు వెళ్ళి ఎన్ని పూజలు చేసినా కూడా మంచి జరుగుతుంది, నేను కాదనను. కానీ మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం దానికి సపోర్ట్ చేయాలి. అలా చేస్తేనే మన జీవితం తప్పకుండా మార్పు చెందుతుందండి. ఎందుకంటే నేను ప్రతి పుణ్యక్షేత్రానికి నేను ఎందుకు వస్తున్నానంటే ఇక్కడ స్థల పురాణం, ఈడున్నటువంటి స్థల పురాణం గొప్పది. ఇక్కడ కనుక మన పాదాలు మోపినట్టయితే మనకు ఎంతో శక్తులు కూడా మనం సొంతం చేసుకోకుంటాం. ఇలాంటి శక్తులు సొంతం చేసుకున్నటువంటి నేను మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్పు చేయడం వల్ల మీకు తప్పకుండా మంచి జరుగుతుందండి. ఎలాంటి స్వార్థ బుద్ధి లేకుండా మానవ జీవితం గడిపినట్టయితే తను ఏదైతే శాసిస్తాడో అది ఖచ్చితంగా జరుగుతుందండి. అది నేను 100% చెప్తున్నాను. నేను 9 మంది గురువుల దగ్గర శిష్యరికం చేశానండి. ప్రతి ఒక్క గురువు గారిని నేను ఆ గురువుగారు చెప్పినట్టు త్రోవలోనే నేను నడుస్తున్నాను. కాబట్టి 2034 అనేది కూడా మంచి సంవత్సరం అండి. ఈ 4 రాశులు తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి, ఈ 4 రాశులకు మహర్దశ వస్తుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా